పూజానమ్మా ఇన్ని రోజుల్లో ఒక్క రోజు కూడా ఒక ఆబ్సెంట్ లేదు. ఈరోజు నేను వస్తానే 3 ఆబ్సెంట్ వచ్చాయి. నా కర్మ నా కర్మ. ఇక్కడ పిల్లలు ఎక్కడికి వెళ్ళరు. నేను కాదని లేదమ్మా. నేనేమంటూ ఈరోజు 1వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ఒక్క ఆబ్సెంట్ లేదు. ఈరోజు నేను వచ్చిన రోజే 3 ఆబ్సెంట్ అయ్యారు. ఈ అబ్బాయి వాళ్ళ అమ్మ డెలివరీ అయ్యి ఉంటే వాళ్ళ అక్క చెల్లెలు తీసుకెళ్ళింది సార్. ఈ అబ్బాయి వచ్చాడు సార్. ఒక అబ్బాయి ఈ అబ్బాయి వచ్చాడా? మా భయాలనా ఇప్పుడు మీరేం తొందరపడి ఆదరాబాద్ అటెండెన్స్ అవసరం లేదమ్మా. ఆబ్సెంట్ ఉండే వాళ్ళకి బ్లాంక్స్ పెట్టుకోండి. ఓ 11 గంటలప్పుడు మార్చుకోండి. ఏం తొందర ఇబ్బంది ఏముందమ్మా. నేను అనేది ఒక్క ఆబ్సెంట్ లేదు ఇక్కడ ఎక్కడ కూడా. పోయిన నెల కూడా ఒక్క ఆబ్సెంట్ లేదు. ఈరోజు నేను వచ్చిన రోజే 2 పిల్లలు ఆబ్సెంట్. ఏం మేడం అర్థమవుతుందా మీకు? ఎంత అనుమానాలకు దారి తీస్తుంది. ఒక్కసారి బ్రాడ్గా ఆలోచిస్తాను. నేను గుండెల మీద చేతులు వేసుకోండి. నేనేం చెప్పాలి? మంచిదే, వచ్చేది మంచిదే, నేను కాదన్నాను. ఎంత బాధాకరం అంటే మరి మా కర్మబుద్ధి ఈరోజు వచ్చినామేమో తెలియదు. రేపు వచ్చింటే సరిపోవు. మాకు అది కొంచెము ఏం జరుగుతూ ఉంది. జనాలు అనేదానికి ఎన్ని ఊతం ఇస్తూ ఉన్నాయి. పబ్లిక్ అనేదానికి ఎన్ని సాక్ష్యాలుగా నిలుస్తూ ఉన్నాయి. మీరు నేను సరే నువ్వు మంచిగా చేస్తా ఉన్నావు, నేను చేయట్లేదు అనట్లేదు. ఇంతమంది నువ్వు అంగన్వాడీ మినీ వర్కర్ అయ్యింది కూడా ఇంతమందిని చూసుకుంటా ఇబ్బంది పడతా ఉన్నావు. సంతోషం, పిల్లలు కూడా చాలామంది ఉన్నారు. అది కాదు బాధ. కానీ నాకు బాధాకరం ఏంటంటే ఈరోజు 2 ఆబ్సెంట్ అయ్యారే. పోయిన నెలంతా ఒక్క ఆబ్సెంట్ కాలే. ఇంత నెలలో ఒక్క రోజన్నా ఒక్క పిల్లోనికి జ్వరం రాదా? ఒక్క పిల్లోనికి ఏమన్నా ఊరికి పోరా? ఒక్క పిల్లోడికి ఏదన్నా సిక్ ఇంటికి రాకుండా వేరే ఫంక్షన్లు ఉండవా చిన్నపిల్లలకు? చెప్పండి సమాధానం. మీరే చెప్పుకోండి. ఇంకా మీరే మాట్లాడుకోండి. నీ దగ్గరున్న 15 మందిలో పోయిన నెల ఈ నెల ఒక్కరూ ఆబ్సెంట్ లేరు. ఈరోజు వచ్చినప్పుడు మాత్రమే 2 ఆబ్సెంట్. అమ్మ గర్భవతులా అమ్మా మీరు? అమ్మా ప్రెగ్నెంట్ లేడీస్, ప్రెగ్నెంటా? లాక్టేటింగ్ కూడా ఉన్నారా? బాలింత తల్లులు కూడా ఉన్నారా? పిఎం మాతృవందన యోజన అని చెప్పి అప్లై చేశారమ్మా. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. ఉండు నేను వాళ్ళని అడుగుతా ఉన్నా. నువ్వు తలలు పాకు తల్లి. నేను వాళ్ళని అడగడం నిన్నడితే పోలే. పిఎం మాతృవందన యోజన అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 5,000 రూపాయలు వచ్చే పథకం. డెలివరీ అయ్యేలోపు 1000, 2000, 2000 3 కితాలకు వస్తుంది. ఆశా వర్కర్ వచ్చి మీ డీటెయిల్స్ అన్నీ తీసుకెళ్తుంది. మీ బ్యాంక్ అకౌంట్ అవి తీసుకెళ్లారా? పడ్డాయి ఏమన్నా? డబ్బులు అయితే పడలే అమ్మా. 2వ డెలివరీకి కూడా డెలివరీ తర్వాత ఆడపాప పుడితే కన్నా మళ్ళీ 5,000 రూపాయలు వస్తుంది. అది కూడా అప్లై చేసుకోండి. కొత్తగా పెట్టారు అది. 2వ డెలివరీకి కూడా ఆడపాప పుడితే కన్నా మళ్ళీ 5,000 రూపాయలు డెలివరీ తర్వాత ఇస్తుంది. 2వ పాపకు లేదు. ఇప్పుడు కొత్తగా ఇచ్చారు. పాతది ఫస్ట్ డెలివరీకి మాత్రమే ఉండేది. 2వ డెలివరీకి ఇవ్వరమ్మా. ఇప్పుడు పెట్టారు కొత్తగా. ఫస్ట్ డెలివరీకి వచ్చాయమ్మా. సరే ఓకే, వదిలిపెట్టండి. ఇప్పుడు మీరు ఇంటికి ఇస్తా ఉన్నారు. మీకు అందరికీ సంతోషమా? ఇక్కడికి రాకుండా అక్కడ తీసుకోవడం మేలా అమ్మా? ఆప్షన్ ఉంది. అలా కూడా మీరు వచ్చి ఇక్కడ భోంచేయచ్చు, ఇంటికి తీసుకెళ్ళచ్చు. ఆప్షన్ మీ ఇష్టం. ఇంటికి ఏమేమి ఇస్తారు తెలుసా? చెప్పారా? చెప్పండి. ఎంత 50 కేలా? చెప్పు ఎంతనో. ఎస్ కరెక్ట్. ఎస్ వెరీ గుడ్. ఎస్ 25 ఎగ్స్. ఎన్ని? 25 ఎగ్స్ 12. ఎట్లా? లేదే 5 ఇవ్వాలి. ఎందుకు మేడం మిల్క్ రాలేదంటే? ఇక్కడ మీరు ఇండెంట్ పెట్టుకోవడంలో కూడా ప్రాబ్లం ఉంది. మిల్క్ రాకుండా ఉండేది లేదు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అమ్మా. ఇది దీంట్లో ఎక్కడ మిల్క్ రాలే అట్లా ఉండదు. మీరు ఇండెంట్ పెట్టడంలో ఏదైనా లేటుగా పెట్టడమో లేకుంటే కరెక్ట్గా పెట్టకపోవడమో ఏం సిడిపోగా. యాక్చువల్లీ వాట్ ఐఎమ్ టెలింగ్, ప్రభుత్వము వీళ్ళకి ఇస్తున్న పేద ప్రజలకు ఇస్తున్న రైట్ అది. ఆ రైట్ డ్యామేజ్ కాకూడదండి. అది ఎక్కడ ఏం పొరపాటు జరుగుతుంది అనేది మీరు రెక్టిఫై చేసుకోండి. లేదు ఏ ఒక్కటి కూడా మన మెనూ ప్రకారం మన సిస్టమ్ ప్రకారం అన్నీ కరెక్ట్ ఇవ్వాల్సిందే. వైఎస్ఆర్ కిట్ ఇస్తున్నారమ్మా?
5 రకాలు వస్తున్నాయా? అవి కరెక్ట్గా వస్తున్నాయా? చిన్నపిల్లలకు బాలామృతం ప్యాకెట్ ఇస్తున్నారా? చిన్నపిల్లలకి 25 గుడ్లు ఇస్తున్నారా? 2.5 లీటర్ పాలు ఇస్తున్నారా? అవన్నీ వస్తున్నాయి. బాగానే ఉంది ఈ సెంటరు. మీరు మంచిగా రేపు 3 ఏళ్ళు నిండినాక మీ పిల్లలను టీహెచ్ఆర్ తీసుకుంటారు. 3 ఏళ్ళ తర్వాత గవర్నమెంట్ ప్రైవేట్ స్కూళ్ళకు పంపిస్తూ ఉన్నాం. 1 సంవత్సరం అన్నా మా సెంటర్లకు పంపించండి. మీకు ఇంత సాగుతూ ఉన్నాం మేము. మీరు గర్భవతుల దగ్గర నుంచి మీ పిల్లలు 3 ఏళ్ళు వచ్చేంత వరకు ప్రభుత్వం మీకు అన్నీ సాయం చేస్తూ ఉంది. 3 ఏళ్ళు దాటినాక కూడా ఇక్కడికి పంపిస్తే రేపు వీళ్ళకి పని తగ్గుతూ ఉంది. ఇంకొక వర్కర్ వస్తారు ఇక్కడికి, పని తగ్గుతూ ఉంది. టీవీలు ఇంటర్నెట్ కనెక్షన్ ఇస్తూ ఉన్నారు. చదువులు చెప్తారు ఇక, ఎందుకంటే మీ పని లేదు కదా. మీకు రోజు మధ్యాహ్నం అన్నం పెట్టేటి ఈ పనులు లేవు, అన్నీ తగ్గిపోతాయి. కాబట్టి ఆడ 15,000 20,000 కట్టేదానికంటే ఈడ అట్లీస్ట్ 1 సంవత్సరం 2 ఏళ్ళన్నా మీరు సరిగా లేదంటే మీ ఇష్టం, మీ నిర్ణయం మీరు తీసుకోండి, దాన్ని ఎవరు కాదని లేరు. కానీ ఈడ చదువులు చెప్తారు. డిగ్రీ చదివింది ఆమె, ఏబిసిడీలు, కొన్ని ఆల్ఫాబెటాస్, లేకుంటే కొన్ని నెంబర్స్ ఆలు ఇవన్నీ చెప్తారు. నర్సరీ వరకు అన్నా 4 ఏళ్ళ వరకు అన్నా ఉంచండి, 1 సంవత్సరం అన్నా ఉంచండి. 3 ఏళ్ళు దాటినాక మళ్ళీ 4వ సంవత్సరం 5వ సంవత్సరం బాగుంటే కంటిన్యూ చేయండి, లేదంటే మీ ఇష్టం, ఇక మీ నిర్ణయం అమ్మా. ఓకే అమ్మా.